26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీహరికి సుప్రీం షాక్, ఇక అరెస్టు తప్పదు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పూడి శ్రీహరి ఈ మధ్యకాలంలో విపరీతంగా కనపడుతున్న పేరు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ CPRO. మరి అటువంటి ఆయన ఏం చేస్తున్నాడు అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే ఏకంగా ఒక ఫేక్ పోస్ట్ పెట్టాడు. చంద్రబాబు రక్త చరిత్ర అని చెప్పేసి. చూడండి వీళ్ళకి ఎంత డేరో, వీళ్ళ యొక్క విధానం ఏంటి అని చెప్పేసి. సో ఈ క్రమంలో ఆయనని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళుతున్న క్రమంలోనే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కూడా తీసుకున్నారు. సో ఆ తదుపరి ఎక్కడైతే ఆయన పైన కేసు నమోదైందో కుప్పంలో, అక్కడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏం చెప్పింది అంటే ఆయనకి రిమాండ్ విధించొద్దులే అని చెప్పేసి ఆ కోర్టు ఇచ్చింది. ఇచ్చిన క్రమంలో పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఏం చెప్పింది అంటే ఆ కింది కోర్టు ఏదైతే ఇచ్చిందో రిమాండ్కి ఇవ్వకూడదు అని చెప్పేసి దాన్ని కొట్టిపడేసింది. కొట్టిపడేసరికి వీళ్ళకి అరెస్ట్ చేస్తారేమోనని భయం. దీనిపైన మనం వీడియోలో కూడా అనేక మార్లు దీనిపైన విశ్లేషణ చేసుకుందాం. ఈ క్రమంలో ఈ కేసును వాదించింది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డే. సో ఇప్పుడు ఏంటి అంటే పోలీసులకి ఊరటనిచ్చేలాగా హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఈ క్రమంలో వీళ్ళు మరలా ఎవరో శ్రీహరి తరపున న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు వేసిన పిటిషన్ని మేము ఇప్పుడు అంగీకరించలేం, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో ఉంది, హైకోర్టులో విచారణకు రాబోతూ ఉంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకోదు అని చెప్పేసి అన్న క్రమంలో ఇక గుండెల్లో దడ మొదలైపోయింది. ఇక సుప్రీంకోర్టే కాదని అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, రేపు విచారణకు రాబోతూ ఉంది. ఈ క్రమంలో ఇక పోలీసులకు ఉన్న అడ్డంకి ఏదైతే వీళ్ళకి అరెస్టు చేయొద్దు, లేకపోతే రిమాండ్కి తరలించవద్దు అనేది కాస్త పోయింది. ఇక అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేసి ఆ తదుపరి రిమాండ్కి కూడా తరలించే అవకాశం ఉంది. సో ఇప్పుడు వీళ్ళు చెప్పడానికి ఏముంటుంది, ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు పలుమార్లు మామూలుగా కాదు పోలీసులను హెచ్చరించింది. ఏ విషయంలో, ఈ రకంగా ఫేక్ పోస్టులు పెడతంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో సోషల్ మీడియా వేదికగా ఆ రకంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం దేనికి నిదర్శనం. సో పోలీసులు మెతగా ఎందుకుంటున్నారని చెప్పేసి అన్న క్రమంలోనే ఇప్పుడు వీళ్ళపైన కొరడా జులిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మాజీ CPRO ఏం చెప్తా ఉంటాడు, నేను పెట్టిన పోస్టు ఫేక్ పోస్ట్ కాదని చెప్పేసి అంటాడా. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఈయనంట అరెస్ట్ చేసిన తీరు సరైన పద్ధతిలో లేదట. ఈయన అదుపులోకి తీసుకోవడం, అది వీళ్ళు వేసిన పిటిషన్. ఈయన పెట్టిన పోస్ట్ మంచిగానే ఉంటుంది, పోస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఫేక్ పోస్ట్ కాదు, చంద్రబాబు రక్త చరిత్ర, ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి. సో అందుగురించే సుప్రీం కూడా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి అన్న క్రమంలో ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. ఇక ఏమిటి, ఈయనకు సంబంధించి విచారణ జరపాలి. ఈ విచారణలో ఏంటి, ఈ పోస్ట్ ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టారు, ఏ పర్పస్ మీద పెడుతున్నారు. ఆల్రెడీ సజ్జల భార్గవరెడ్డి అక్కడ ఉన్నాడు, దానికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. సో అలాగే ఇప్పుడు వీళ్ళు కూటమి అధికారంలో ఉండగా ఓ పక్కన కోర్టు ముట్టకాయలేస్తూ ఉంది పోలీసుల్ని. అయినా ఎంత తెగింపు ధైర్యం కావాలి ఈ రకమైన పోస్టులు పెట్టడానికి. లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టివేయడానిక ఇదంతా కూడా చేస్తున్నది అని చెప్పేసి కూడా మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం. ఎందుకంటే ఈయన ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి CPRO అంటే ఏంటి, పైగా స్క్రిప్టులు రాసే ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా కానీ ఆ స్క్రిప్టు అంతా ఈయనే రాసేది. సో ఈ స్క్రిప్ట్ అంతా ఈయన రాయడానికి అసలు ఈ క్యాండిడేట్ ఎవరు, ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి శిష్యుడు. సో ఇక్కడ విజయనగరంలో ఉన్న వ్యక్తి ఇతను. యాక్చువల్గా అక్కడ నుంచి ఆయన ప్రస్థానం మొదలై చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గరయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన పురమాయించి స్క్రిప్ట్ రాయడానికి. మరి ఇప్పుడు ఆ లైన్ అంతా ఆయన చెప్తాడేమో, ఈయన రాస్తాడేమో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు. ఇటీవల ఆ స్క్రిప్ట్లో భాగంగానే ఆ మావిగన్ కూడా వచ్చింది. అప్పటి నుంచే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విపరీతంగా మండి ఈయన పక్కన పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు వాటన్నిటిని రూపం మార్చడానికి, కొంచెం మళ్ళీ ఆ దగ్గర చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం, మీ పార్టీ కోసం నేను కూడా జైలుకి వెళ్తున్నాను అని చెప్పేసి నిరూపించుకోవడానికైనా ఈ పనులన్నీ. సో పైగా ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డైరెక్ట్గానే ఇక ఆ కేసు వాదిస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అది పరిస్థితి. ఇప్పుడు ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి ఏం చేస్తారు, పైగా ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో జరుగుతుంది అని చెప్పేసి విపరీతమైన కథనాలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఆయనేమో ఆయన కొడుకు కేసులకు సంబంధించిన దాంట్లో ఆయన కంప్లీట్ బిజీ అయిపోయి ఉన్నాడు. సో ఇటు ప్రక్కన చూస్తే ఈ పరిస్థితి, మరో ప్రక్కన చూస్తే ఆల్రెడీ మొన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు మావిగన్కి సంబంధించి
ఎవరు మాజీ మంత్రులు, కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు కూడా అసలు ఎవరు పెట్టమన్నారు ఏంటి, మాకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి, మేము మాట్లాడుకుంటామని చెప్పేసి అంటే అపాయింట్మెంట్ లేదు, ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చీకొట్టారట. సో ఈ రకమైన పరిస్థితులు తలెత్తినప్పుడు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? ఆయన పరిస్థితి అలాగుంటే ఆయన శిష్యుడు అయినటువంటి శ్రీహరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఇక చక్కగా వెళ్ళిపోయి ఊసలు లెక్క పెట్టుకోవటమనే ఇక లోపలికి వెళ్ళి, ఎందుకంటే చేసిన పనులు ఇట్లాంటి ఘనకార్యాలన్నీ కూడా ఒక వైసీపీలోనే ఏ రకంగా ఉంటాయని చెప్పేసి ప్రత్యేక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా, పైగా ఆయన అరెస్ట్ కాబడింది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే క్రమంలోనే. సో ఇక్కడ ఆయన ఆఫీసు, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాల కింద తీసుకురావాలి అని చెప్పేసి పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా, అంటే ఈయన ఎక్కడో ఆఫీస్ ఛాంబర్ అక్కడ ఉంటుంది కదా, అక్కడ కూడా మేము తనిఖీలు చేయాలి అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారట. ఓ పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ల్యాప్టాపు, ఆ మొబైలు, వాటిల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి, గతంలో ఏమేమి పోస్టులు పెట్టారు, ఇప్పుడు ఏం పోస్టులు పెట్టారు, అలాగే ఈ పోస్టులన్నీ పెట్టడానికి గల కారణం ఏంటి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి మద్దతుతో, ఎవరి సపోర్ట్తో ఈ రకమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అవుట్ ఆఫ్ స్టేషను, మరి ఇప్పుడు ఈయనకి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తే అన్ని విధాలా ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉంటే, ఇప్పుడు ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి భవిష్యత్తు ఏంటిగా? సో అటువంటి పరిస్థితులు తలెత్తాయి. వీటన్నిటికి గల కారణం ఏంటి అంటే ఫేక్ పోస్టులు. సరే, ఎన్నికల సమయాల్లో అంటే హామీల మీదో ఇతరత్ర వాటి మీదో లేదా ప్రభుత్వ వైఫల్యాల మీద పోస్టులు పెడితే ఏ ఒక్కరు కూడా మాట్లాడరు దానికి. కానీ ఇక్కడ వ్యక్తిగతమైన పోస్టులు పెట్టి మరలా రాజకీయ కక్షతోనే ఈయన అరెస్ట్ చేస్తున్నారట. ఇది విచిత్రం. అంటే పూడి శ్రీహరి తరపున న్యాయవాదులు చెప్పేది ఏంటి, రాజకీయ కక్షతో చేయడానికి ఈయన ఏమైనా సరే ఒక మాజీ ఎంపీనా, మాజీ మంత్రి, లేకపోతే ప్రజల్లో అపూర్వమైన ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఏం కాదే, అసలు ఎవరికీ తెలీదు ఆ అరెస్ట్ కాబడేంత వరకు కూడా. అఫ్కోర్స్ నాకు కొంత తెలుసు, ఎందుకంటే ఆయనకి సంబంధించిన వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు ఈ శ్రీహరి ఎవరు ఏంటి అని చెప్పేసి గతంలోనే. సో అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి వచ్చేసి ఇప్పుడు రాజకీయ కక్షతో చేశారు అని చెప్పేసి అంటే మీరు పెట్టిన పోస్ట్ ఏంటది? ఏ ద్వేషంతో పెట్టారు, ఏ అక్కసుతో పెట్టారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే పోనీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పలానా దానికి సంబంధించి ఇదిగో ఈ రక్త చరిత్ర అంటే దీనికి కథ ఇది, ఇంతకుముందు ఇటువంటి హత్య రాజకీయాలు చేశారు అని చెప్పేసి ఏమైనా ఉందా? అదేం లే, మన ఇష్టం, మనకి ఏది అనిపిస్తే అది. సోషల్ మీడియా ఒకటి ఉంది, ఇమీడియట్గా పోస్ట్ పెట్టేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ జైల్లో ఉంటాయి, ఇక్కడ సోషల్ మీడియా ఉన్నట్టుగా అక్కడ జైలు కూడా రెడీగానే ఉంటాయి. ఆ జైల్లో లోపల వస్తారు. తోసిన తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది ఇది. సో ఇప్పుడు పోలీసు విచారణ అనేది చాలా కీలకం. ఆ విచారణలో ఏ అంశాలు తెరపైకి రాబోతూ ఉన్నాయి, అసలు ఈయన వెనకాల ఎవరున్నారు, ఎవరు పెట్టమన్నారు, లేకపోతే ఈయన డైరెక్ట్గా పెడుతున్నారా, పెట్టడానికి గల కారణం ఏంటి? సో వ్యక్తిగతంగా ఒక సామాన్య వ్యక్తి పెట్టాడు అంటే ఏదో పార్టీ మీద అభిమానంతో అనుకోవచ్చు. తెల్లారులేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటాడు. మరి అటువంటి ఆయన ఎవరి పర్మిషన్ లేకుండా ఈయన ఒక్కడే సోలోగా ఇనిషియేటివ్ తీసుకొని పెట్టేసుకుంటారా? అంత గట్స్ ఉంటాయా? నేను పని చేస్తున్నానంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఖచ్చితంగా నా వెనకాల ఏదైనా బలమైన శక్తి ఉండాలి. ఆ శక్తి లేకుండా నా అంతా నేనే వచ్చేసి ఏమీ చేయలేనే, పోరాడాలి కదా, పోరాడడానికి శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఇతని మీద కేసు రిజిస్టర్ అయింది, ఇతను న్యాయవాదిని పెట్టుకోగలడా? అందు గురించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయవాదిని పెట్టారంటే ఏంటి, పార్టీ ఖచ్చితంగా ఆయన వెనకాల ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే పోస్టులు పెట్టేదానికి కూడా ఎవరు వెనకాల ఉండొచ్చు, ఖచ్చితంగా పార్టీ ఉండొచ్చు. అది ఆ వ్యక్తి ఎవరా అన్నది మరి పోలీసు విచారణలో బయట పెడతారేమో తెలియదు, కానీ మొత్తానికి ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి పక్కాగా అనుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు అధికారంలో ఉండగా ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైము, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు పక్కా ప్లానింగ్తో. అంటే అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇది. ఏ రకంగా మనం పోస్టులు పెట్టాలి, ఎవరి మీద పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏంటి అని చెప్పేసి పెట్టేసి వాళ్ళని బలిపశువులను చేయటమే. ఇప్పుడు ఎంతమంది బలిపశువులు అయ్యారు ఈ రకంగా భుజాన్ని వేసుకొని పార్టీకి ఎంత కొంత మంచి చేసేలాగా ఉంటే ఉపయోగం. కానీ తెల్లారులకి ఈ పోస్టులు పెడితే పార్టీ ప్లస్ సంగతి ప్రక్కన పెట్టండి, కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఉండదు, ఇంకా డౌన్ఫాల్ అయ్యే దాని పరిస్థితి. సో ఈ రకంగా అందరూ పుణ్యం కట్టుకుంటున్నారు ఆ పార్టీకి సంబంధించి. అది ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు, పెడుతున్న పోస్టులు, ఆ ప్రెస్ మీట్లో చేస్తున్న వ్యాఖ్యలు, ఒకరిని కాదు ఇద్దరు కాదు. మొన్న ఆయన ఎవరు అతను నాగార్జున యాదవ్, అతనేంటి కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, ఎవరైనా వేసేస్తాం. ఇది
సో దీనివల్ల ఏమవుతుంది, అంతేలే ఆ పార్టీ నాయకుడే మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా అంటున్నాడు, సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టం, స్టేషన్లు తిప్పించి కొడతాం, ఏవిఎన్ రాధాకృష్ణ గారితోనే పెట్టుకున్నాడు. సో ఏమైంది ఇప్పుడు, దానికి కౌంటర్ కూడా లేదు. సో ఈ రకంగా వైసీపీ పరిస్థితి ఎట్లాగా ఉంది అంటే అగమ్య గోచరంగా ఉంది. సో మరి ఈ శ్రీహరికి సంబంధించి నీకు సుప్రీంకోర్టు కూడా కాదనేసరికి ఇక ఏం చేస్తాం, తప్పదు, ఇక మన పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి శ్రీహరి భావిస్తున్నాడా, ఇక ఆయన కాపాడేవారు ఎవరు, మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.